హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీబీ స్టడీస్. ఈరోజు నేను గ్రూప్స్ మరియు ఇతర పోటీ పరీక్షల ప్రత్యేకమైన జనరల్ స్టడీస్లో బయాలజీ బిట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఒకసారి మీరు కూడా చూడండి. ఇవి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, జనరల్ స్టడీస్కి, ఏపీ టెట్, డిఎస్సి, యూపీపీఎస్సి, ఏపీపీఎస్సి, ఆర్ఆర్బి గ్రూప్స్కి అన్నిటికీ యూజ్ అవుతాయండి. ఒకసారి చూద్దాము. ఫస్ట్ వన్, కింది వాటిలో పోలియో వ్యాధి లక్షణం ఏది అనేది క్వశ్చన్. ఏంటి అంటే కండరాల పక్షవాతం. సెకండ్ వన్, కింది వాటిలో వైరస్ ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులేవి? ఏంటి అంటే పోలియో, తట్టు, గౌదుబిళ్ళలు, జలుబు. అంటే ఫోర్త్ 1, 2 రెండు కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ థర్డ్ వన్, పెన్సిలిన్ ఒక అనేది ఒక అంటే ఏంటంటే సూక్ష్మజీవి నాశకం. నెక్స్ట్ ఫోర్త్ వన్, మానవుడిలో ఆల్కహాల్ దేనిపై ప్రభావం చూపుతుంది? దేనిపై ప్రభావం చూపుతుంది అంటే నాడీ మండలం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, అయోడిన్ ఎక్కువ మొత్తంలో దేనిలో లభిస్తుంది అంటే సముద్ర చేపలు. నెక్స్ట్ సిక్స్త్ వన్, సెల్యులోస్కు సంబంధించి కింది వాటిలో సరికానిది ఏది అనేది క్వశ్చన్. ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్, ఖనిజ లవణం. నెక్స్ట్ సెవెంత్ వన్, ఆహార వాహికలోని కండరాలు ఏంటి అంటే నియంత్రిత, అనియంత్రిత కండరాలు. నెక్స్ట్ ఎయిత్ వన్, కింది వాటిలో ఇనుము, ఇతర ఖనిజ మూలకాలు అధికంగా కలిగి ఉండేవి ఏవంటే ఆకుకూరలు. నెక్స్ట్ ఎయిత్ వన్ అయిపోయింది. నైన్త్, శ్వాసక్రియ క్రింది వాటిలో దేని సమక్షంలో జరుగుతుంది? దేని సమక్షంలో జరుగుతుంది అంటే సరైన ఉష్ణోగ్రత. థర్డ్ వన్. 10th వన్, మానవుడి దేహంలో ఉండే కేంద్రక రహిత సజీవ కణాలు ఏవి అంటే ఎర్ర రక్త కణాలు, ఆర్బీసీ. 11th వన్, ఊపిరితిత్తులకు ఆమ్లజని రహిత రక్తాన్ని తీసుకొని వెళ్ళే రక్తనాళం ఏదంటే ఫుఫుస ధమని. నెక్స్ట్ 12th వన్, దేనిలో అడ్డంకి ఏర్పడినప్పుడు గుండెపోటు సంభవిస్తుంది? దేనికి అంటే హృదయ లేదా కరోనరీ ధమని. నెక్స్ట్ 13th వన్, క్రింది వాటిలో సరికానిది ఏది అంటే ప్లాస్మా నీలం రంగులో ఉండే ద్రవం. నెక్స్ట్ 14th వన్, రక్త వర్గాలకు సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏది అంటే ఫస్ట్ ఆప్షన్, రక్త వర్గాలను మొదట గుర్తించిన శాస్త్రవేత్త కార్ల్ లాండ్స్టీనర్. సెకండ్ ఆప్షన్, ఆర్బీసీలపై ఉండే ప్రతిజనకాలు ఏ, బి ఆధారంగా ఏబి ఓ అనే 4 రక్త వర్గాలను గుర్తించారు. నెక్స్ట్ ఆప్షన్ 3, ప్రతిజనకాలు లేని రక్తవర్గం ఓ, ప్రతిరక్షకాలు లేని వర్గం ఏబి. ఇక్కడ ఆప్షన్స్ అన్నీ కరెక్టే, అందుకే ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ సరైనవే. నెక్స్ట్ 15th వన్, కింది వాటిలో కొంతమంది శిశువులు పుట్టిన వెంటనే మరణించడానికి గల కారణం ఏంటి అనేది క్వశ్చన్. ఏంటంటే ఫస్ట్ వన్, ఆర్హెచ్ కారకానికి ప్రతిరక్షకాలు ఏర్పడటం. నెక్స్ట్ 16th వన్, డయాలసిస్ యంత్రం ఒక కృత్రిమ మూత్రపిండం. నెక్స్ట్ 17th వన్, శరీరంలో యూరియా ఏ భాగంలో ఉత్పత్తి అవుతుంది? ఏ భాగంలో అంటే కాలేయం. నెక్స్ట్ 18th వన్, హృదయ కండరం ఏ ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది? ఏంటి అంటే లయబద్ధత. నెక్స్ట్ 19th వన్, అరేఖిత కండరాలు ఏ భాగంలో ఉంటాయి? అంటే థర్డ్ వన్, జీర్ణాశయం, మూత్రాశయం. వీటిలో అరేఖిత లేదా నునుపు కండరాలు ఉంటాయి. నెక్స్ట్ 28th వన్, వరి నారు మొక్కలో తెలివి తక్కువ మొలక
వ్యాధికి కారణమయ్యేది ఏంటి అంటే పూలిష్ సీడ్లింగ్ డిసీజ్. దానికి కారణమయ్యేది ఏంటి అంటే శిలీంధ్రం, ఫంగి. నెక్స్ట్ 21 క్వెషన్. ఆల్ఫా, బీటా ఇంటర్ఫెరాన్‌లను ఉత్పత్తి చేసేవి ఏవి? ఏవంటే వైరస్ సాంక్రమిక కణాలు. నెక్స్ట్ 22 క్వెషన్. పారిశ్రామికంగా ఇథనాల్‌ను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే పదార్థాలు ఏవి అంటే ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. కార్న్ స్టార్చ్, మొలాలసిస్, షుగర్ బీట్లు, దుంపలు, ద్రాక్ష. ఇవన్నీ కూడా కరెక్ట్ ఆన్సర్సే. నెక్స్ట్ 23 క్వెషన్. చమురు కాలుష్యాన్ని నివారించడానికి ఉపయోగించే బ్యాక్టీరియా ఏది అంటే సూడోమోనాస్. నెక్స్ట్ 24th క్వెషన్. కింది వాటిలో సరికాని జత ఏంటి అంటే ఎడినో సార్కోమా, గ్రంథి కణజాలం. ఇది రాంగ్. మిగతా ఇవన్నీ కూడా కరెక్టే. గ్లియోప్లాస్టోమా మెదడు, ఏంజియోసార్కోమా రక్తం, లింపోమా ప్లీహం. ఇవన్నీ కరెక్టే. నెక్స్ట్ 25th వన్. ప్రకృతి వర్ణాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించిన వారెవరు? ఎవరంటే బెర్నార్డ్ కెటిల్వెల్. థర్డ్ వన్. మొక్కలలో సంశ్లేషణ చేయని విటమిన్ ఏది? B12. నెక్స్ట్ 27th వన్. కింది వాటిలో అత్యధిక జీవ వైవిధ్యాన్ని ప్రదర్శించే ఆవాసం ఏది? ఏంటంటే ఉష్ణమండల వర్షారణ్యాలు. నెక్స్ట్ 28th వన్. జీవ అనుఘటకాలు అంటే ఏంటంటే వినియోగదారులు, ఉత్పత్తిదారులు, విచ్చిత్తికారులు. నెక్స్ట్ 29th వన్. జీవుల నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం కణం అని పేర్కొన్న శాస్త్రవేత్త. ఆప్షన్స్ చూద్దాము. ఎవరంటే స్వీడన్ మరియు స్వాన్ ఇద్దరున్నారు. స్వీడన్, స్వాన్. నెక్స్ట్ 30th క్వెషన్. కేంద్రక పూర్వజీవుల కణంలో లోపించిన కణాంగాలు ఏవి అంటే మైటోకాండ్రియా. మైటోకాండ్రియాలో కేంద్రక పూర్వ కణాలు అంటే ప్రొకారియోటిక్స్. ప్రొకారియోటిక్స్లో మైటోకాండ్రియా ఉండదు. ఓన్లీ యుకారియోటిక్స్. నిజకేంద్ర కణాల్లో మాత్రమే మైటోకాండ్రియా ఉంటుంది. నెక్స్ట్ 31 క్వెషన్. అల్లం మనం ఆహారంగా ఉపయోగించే భూగర్భ కాండ రూపాంతరం. దీన్ని శాస్త్రీయంగా ఏమని పిలుస్తామంటే రైజోమ్. నెక్స్ట్ 32 క్వెషన్. జలగల పోషణ విధానం ఏది అంటే సాంగ్వివోరస్. నెక్స్ట్ 33 క్వెషన్. లివర్ సిర్రోసిస్కి కారణం ఏంటి అంటే ఆల్కహాల్. నెక్స్ట్ 34 క్వెషన్. జెనెటిక్ ఇంజనీరింగ్ ప్రయోగాల్లో చాలా ఎక్కువగా ఉపయోగించే 2 బ్యాక్టీరియాలు ఏవి అంటే ఎచరిషియా అండ్ ఆగ్రో బ్యాక్టీరియం. నెక్స్ట్ మ్యాచ్ ద ఫాలోయింగ్. 35 క్వెషన్. డార్విన్ అంటే జాతుల ఉత్పత్తి. లామార్క్ అంటే ఉపయుక్త నిరుపయుక్త సూత్రం. హ్యూగో డివ్రిస్ ఉత్పరివర్తనాలు అంటే మ్యూటేషన్స్. ఏఐ ఒపారిన్ జీవుల ఆవిర్భావం. అంటే థర్డ్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 36 వన్. కింది వాటిలో సరైంది ఏదంటే అధిక కిరణజన్య సంయోగక్రియ సామర్థ్యం ఉండడం వల్ల క్లోరెల్లా శైవలాలని వ్యోమగాములు ఆక్సిజన్ కోసం అంతరిక్షానికి తీసుకువెళ్తారు. ఆప్షన్ బి. శైవలాలన్నీ స్వయం పోషకాలే కానీ సిపాల్యురాస్ పరాన్నజీవి శైవలం. నెక్స్ట్ ఆప్షన్ సి. కణజాల వర్ధనంలో పోషక యానకాన్ని అర్ధఘన స్థితికి మార్చడానికి ఉపయోగించే అగార్ శైవలాల నుంచి సంగ్రహిస్తారు. ఇక్కడ ఆప్షన్స్ ఏబిసి అన్ని కరెక్టే. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 37 క్వెషన్. మిగతా జీవులతో పోల్చినప్పుడు మానవ మెదడులో ఏ భాగం బాగా అభివృద్ధి
చెందింది అంటే మస్తిష్కం. నెక్స్ట్ 38th క్వెషన్. శ్వాసక్రియ, హృదయ స్పందన, పెరిస్టాలిక్ చలనం మెదడులో ఏ భాగం ఆధీనంలో ఉంటుంది అంటే మెడుల్లా అబ్లాంగేటా. నెక్స్ట్ 39th క్వెషన్. సాధారణంగా వార్షిక వలయాలు లెక్కించి వృక్షాల వయసు చెప్పవచ్చు. కానీ కింద కింది ఏ వృక్షాల్లో వార్షిక వలయాలు ఏర్పడకపోవడం వల్ల వయస్సు లెక్కించలేం. ఏ వృక్షాలు అంటే ఉష్ణమండల సతత హరిత అడవులు. నెక్స్ట్ 48th క్వెషన్. అసురక్షిత లైంగిక సంపర్కం వల్ల సంక్రమించే వ్యాధులు ఏవంటే సిఫిలిస్, గనేరియా, హెర్పిస్, ఎయిడ్స్, వైజనిటిస్, ట్రైకోమోనియాసిస్. ఇవి పైవన్నీ కూడా కరెక్టే. నెక్స్ట్ 41 క్వెషన్. కింది వాటిలో తెల్ల రక్త కణాలు కానివి ఏవి అని క్వెషన్. థ్రాంబోసైట్స్. నెక్స్ట్ 42 క్వెషన్. వివృత రక్త ప్రసరణ వ్యవస్థ దేనిలో ఉంటుంది? బొద్దింక. 43 క్వెషన్. వినేత్రీకరణ బ్యాక్టీరియా ఏది? సూడోమోనాస్. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. చూడండి, ఫస్ట్ వన్ ఆర్బోరికల్చర్, సెకండ్ వన్ టిష్యూ కల్చర్, థర్డ్ వన్ ఫోమికల్చర్, ఫోర్త్ వన్ ఒలరికల్చర్. ఇక్కడ ఏంటి అంటే ఆర్బోరికల్చర్కి ఆన్సర్ ఏంటంటే కల్పనిచ్చే మొక్కలు అంటే ఆప్షన్ బి. నెక్స్ట్ టిష్యూ కల్చర్ అంటే ఏంటంటే పరీక్ష నాళికలో మొక్కలు ఆప్షన్ ఈ. నెక్స్ట్ ఫోమికల్చర్ అంటే ఫలాలనిచ్చేవి ఆప్షన్ సి. నెక్స్ట్ ఒలరికల్చర్ అంటే ఏంటంటే కూరగాయలు. ఇప్పుడు చూడండి, బీఈసీఏ ఎక్కడుంది అంటే బీఈసీఏ ఫస్ట్ ఆప్షన్లో ఉంది రైట్ ఆన్సర్. నెక్స్ట్ 45th క్వశ్చన్. గ్లూకోజ్ను ఏమని పిలుస్తారు? గ్లూకోజ్ని? గ్రేప్ షుగర్. నెక్స్ట్ 46th క్వశ్చన్. ద్వివార దంత విన్యాసం థికోడాంట్, విషమ దంత స్థితి సాధారణంగా ఏ జీవుల్లో ఉంటుంది అంటే క్షీరదాలు. ఏంటి అంటే క్షీరదాల్లో ఉంటుంది. నెక్స్ట్ 47. శరీర జీవక్రియ రేటును నియంత్రించే ముఖ్యమైన అంతఃస్రావ గ్రంథి ఏది అంటే థైరాయిడ్ గ్రంథి. నెక్స్ట్ 48 ప్రొకారియేట్ జీవుల్లో ఉండే 70S రైబోజోమ్ల ఉప ప్రమాణాలు ఏంటి అంటే 50S to 30S. నెక్స్ట్ 49th క్వశ్చన్. అవయవదానం చేసే సమయంలో గ్రహీతకు ఇచ్చే సైక్లోస్పోరిన్ ఔషధాన్ని దేని నుంచి తయారు చేస్తారు? దేని నుంచి అంటే ఫంగస్ అంటే శిలీంధ్రాల నుంచి. నెక్స్ట్ 50 క్వశ్చన్. కింది గృహ సంబంధ కాలుష్య కారణాల్లో ఎక్కువ రసాయన కాలుష్యాన్ని కలుగు చేసేది ఏది అంటే బొగ్గుని మండించడం. నెక్స్ట్ 51 క్వశ్చన్. ప్రపంచవ్యాప్తంగా ధ్వని కాలుష్యానికి అతి ముఖ్యమైన కారణం ఏంటి అంటే రవాణా వ్యవస్థ. నెక్స్ట్ 52 క్వశ్చన్. సిగరెట్ పొగలోని పాలిసైక్లిక్ ఆరోమాటిక్ హైడ్రోకార్బన్లు ఎలాంటి ప్రభావం చూపుతాయి అంటే క్యాన్సర్కు కారణమవుతాయి. 53 క్వశ్చన్. వాతావరణ కాలుష్య సూచికలు అని వేటిని పిలుస్తారు? వేటిని అంటే లైకేన్లు, మాస్ మొక్కలు, డాఫ్నియా, ఖైరనోమస్ లార్వా. పైవన్నీ వీటన్నిటిని వాతావరణ కాలుష్య సూచికలు అని పిలుస్తారు. నెక్స్ట్ 54th క్వశ్చన్. ఆహారంగా ఉపయోగపడే మొక్కలోని భాగాలకు సంబంధించి కింది వాటిలో సరైన జత అని అడిగారండి. ఏంటి అంటే సరైన జత కాఫీ పచ్చదనం, సాఫ్రాన్ కిలోగ్రామ్. ఇవి రెండు అంటే సిడి. ఈ రెండు కరెక్ట్, మిగతా అన్ని రాంగ్ అన్నమాట. నెక్స్ట్ 55 క్వశ్చన్.
కింది వాటిలో సరికాని జత అంటే ఎముక పేరు ఉండే భాగమనిచ్చారు. వాటిలో సరికానిదేంటి అని మనం ఐడెంటిఫై చేయాలి. సరికానిది ఏంటి అంటే బి మరియు సి అంటే ఫోర్త్ వన్. సరైనవేంటి అంటే హ్యూమరస్ భుజాస్థి ఇది కరెక్ట్. నెక్స్ట్ ఫీమర్ తొడెముక ఇవి కరెక్ట్. ఇవి 2 రాంగ్ అనమాట. అందుకే బీసీ ఈస్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ 56థ్ క్వెషన్. కింది వాటిలో సరైన జత ఏది అని అడిగారు. ఏంటి అంటే పేలినాలజీ అంటే పరాగరేణువుల అధ్యయనం శాస్త్రం. నెక్స్ట్ పేలియంటాలజీ శిలాజాల అధ్యయన శాస్త్రం. థర్డ్ వన్ డెండ్రాలజీ వృక్షాల అధ్యయన శాస్త్రం. నెక్స్ట్ డి డెండ్రోక్రోనాలజీ వృక్షాల వయసు నిర్ధారించే శాస్త్రం. ఇవి ఆప్షన్స్. వీటిలో సరైన జతను కనుక్కోమన్నారు. సరైనవి ఏంటి అంటే ఏబిసిడి 4 కరెక్టే. అప్పుడు ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.